సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నిటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నాపై నీకు నమ్మకం ఉంటే పూర్తిగా మీ అమ్మ చెప్పేది 2 నిమిషాలు విని బిడ్డ, నీకు అన్నీ అర్థమవుతాయని వారాహి అమ్మ అంటున్నారు. బిడ్డ, నా మీద పూర్తి నమ్మకంతో ఇది వినమ్మా. మీ వారాహి అమ్మను కేవలం నీకోసమే వచ్చాను తల్లి. ఆలస్యం చేయకు. నీ నుండి నీ బంధం దూరమైందని బాధపడుతున్నావు కదా, ఏడుస్తున్నావు కదా, అందుకే ఈరోజు నువ్వు సంతోషపరిచే వార్తను తెచ్చానమ్మా. నువ్వు కోరుకున్నట్లు కానీ నువ్వు నన్ను అడుగుతున్నట్లు కానీ నీ కోరికలు తీర్చబోతున్నాను. నువ్వు అన్నీ న్యాయమైన కోరికలు కదా నువ్వు కోరుతున్నావు. నీ బంధంతో సంతోషంగా ఉండాలనే కదా నువ్వు కోరుతున్నావు. కానీ నీకు అడుగడుగున అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే జీవితంలో కలిసి ఉండొద్దు, పంపించేయాలి అని అనుకుంటున్నారు. అది కుదరదమ్మా. నేను ఉండగా నువ్వు భయపడకు. నువ్వు భయపడవు అంటే నీకు విషయం చెప్తాను వినుబిడ్డ. ఏదో ఒక సందర్భంలో మార్పు అనేది వస్తుంది అమ్మా. అలానే నీ జీవితంలో నువ్వు కోరుకున్న వారితో మార్పు అనేది రాబోతుంది, వస్తుంది కూడా. అయితే ఈ మంచి ఫలితం నువ్వు పొందాలి అంటే కాస్త ఓపిక, సహనం అనేవి చాలా అవసరం. ఏమాత్రం కోపం రాకుండా నీ మనసు ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకో బిడ్డ. నీకోసం ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడూ కూడా నాపై ఎప్పుడూ పరిపూర్ణ నమ్మకంతో ఉండు. నాపై నీకు ఉండే నమ్మకం నీకు చాలా ధైర్యం ఇస్తుంది. నీ మనసులో నా నామాన్ని సదా జపిస్తూ ఉండు బిడ్డ. అలానే నా నామస్మరణ నీకు తోడుగా ఉండి సదా కాపాడుతుంది. మళ్ళీ చెబుతున్నాను, దిగులు చెందకు. మంచి ఆశతో, సహనంతో ఉండు తల్లి. త్వరలోనే అన్నీ చక్కబడతాయి. నీ జీవితం ఒక పూలబాటలా మారబోతుంది. విసుగు చెందకుండా నమ్మకంతో ప్రయత్నించు తల్లి. జీవితంలో నీకు ఇంకా మంచి రోజులు రాబోతుంది. నీకు మంచి అవకాశాలను అందించబోతున్నాను. అవును బిడ్డ, మీ అమ్మ చెప్పేది అక్షరాల సత్యం అమ్మ. మీ అమ్మ ఏదైనా చెప్పింది అంటే ఇంకా తప్పకుండా జరుగుతుంది. నీ జీవితకాలం నీతో పాటే వెన్నంటి ఉండి నేను చూస్తాను బిడ్డ. నీకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను అందిస్తానమ్మా. నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు ఆ వ్యక్తిని వివాహం చేసుకున్నావు, కానీ నీ జీవితం అనేది బాలేదు అనే కదా బాధపడుతున్నావు. నీ బంధం నిన్ను ఏమాత్రం పట్టించుకోవటం లేదని కుమిలిపోతున్నావు. కుటుంబ బాధ్యతలన్నీ నీ తలపైనే పెట్టుకున్నావు. ఏం చేయాలమ్మా, ఇవన్నీ మోయలేకపోతున్నాను. బంధం కూడా నాతో మాట్లాడడం మానేసింది. అసలు నాకు దూరం అయిపోతున్నారు. నేను ఏం చేయాలి అని దిగులుతో ఉన్నావు కదా. దిగులు చెందకమ్మా. నీకోసమే కదా ఈ అమ్మ ఈ అవతారం ఎత్తింది. నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండేందుకు నువ్వు అడిగినట్లు నీ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నీకైన బంధం నీ దగ్గరకు రాబోతుంది. ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా విను. నీ బంధం నీ దగ్గరకు రాగానే నువ్వు మునుపటిలాగా యుగోకి పోయి, కోపాలకు పోయి, నువ్వెంత నేనెంత అనడానికి చోటివ్వకు. ఇద్దరి దూరానికి ఎవరు కారణమో నీకు తెలుసు కదా. కాబట్టి ఆ వ్యక్తిని మాత్రం దూరం పెట్టు. గుర్తుపెట్టుకో, ఎక్కడైనా ఒక బంధం నిలబడాలి అంటే నిజంగా తగ్గటంలో తప్పులేదమ్మా. ఆ బంధం మనకు జీవితాంతం ఉండాలి అని నిర్ణయించినప్పుడు కొన్నిసార్లు గొడవలు వచ్చినప్పుడు తగ్గడంలో తప్పు లేదు. అర్థమైంది కదా. ఈ బంధం నీకు శాశ్వతంగా ఉండాలి అంటే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. నా వల్ల కాదు అని నీ కుటుంబ విషయాలన్నీ చెప్పావు అంటే ఇదిగో ఇప్పుడు జరిగినట్లే మళ్ళీ జరుగుతుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకు. వచ్చిన నీ బంధాన్ని నువ్వు దూరం చేసుకోవద్దమ్మా. హక్కును చేర్చుకో. మంచిగా ఉండు, మాట్లాడు. నీ జీవితం ఇంకా ఆనందంగా ఉండటానికి నీకు కొన్ని సలహాలు ఇస్తాను. వాటిని తప్పకుండా ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది బిడ్డ. ఎందుకంత మీ అమ్మ చెప్పే ప్రతి విషయం కూడా నీకోసమే కదా. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా. కాబట్టి ఇక భయపడి బాధపడకుండా ధైర్యంగా వెళ్ళమ్మా. మీ వారాహ్యమ్మ నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధానికి దగ్గర చేస్తాను.
హాయిగా ఉండు తల్లి అని వారాహి అమ్మ అయితే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.